يا نفس إن لم تظفري لا تجزعي. 74వ సూరా ముదస్సిర్. దుప్పటి కప్పుకొని పడుకున్నవాడు. అవతరణ మక్కా. సూక్తులు 56. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దుప్పటి కప్పుకొని పడుకున్నవాడా, లేచి ప్రజలను హెచ్చరించు. నీ ప్రభువు ఔన్నత్యం చాటి చెప్పు. నీ దుస్తులు పరిశుభ్రంగా ఉంచుకో. అపవిత్రత, అపరిశుద్ధతలకు దూరంగా ఉండు. ఏ మేలైనా ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి చెయ్యకు. కష్టాలు వచ్చినప్పుడు నీ ప్రభువు ప్రసన్నత కోసం సహనం వహించు. ప్రళయశంఖం పూరించబడే రోజు, ఆ రోజు పరిస్థితి చాలా కఠినంగా, ఘోరంగా ఉంటుంది. అవిశ్వాసులకు ఏమాత్రం తేలికగా ఉండదు. నేను ఒంటరిగా పుట్టించిన వాడిని నాకు వదిలెయ్యి. నేను చూసుకుంటానతని సంగతి. నేనతనికి అపార సిరిసంపదలు ప్రసాదించాను. అతడిని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకుల్ని ఇచ్చాను. సుఖ సంతోషాలకు కావలసిన జీవన సామగ్రినంతా ఇచ్చాను. అయినా నేను తనకు మరింత అనుగ్రహిస్తానని పేరాశతో ఉన్నాడు. అలా ఎన్నటికీ జరగదు. వాడు మా సూక్తుల పట్ల ద్వేషం పెంచుకున్నాడు. త్వరలోనే నేనతడిని కఠినమైన నరక శిఖరం ఎక్కిస్తాను. అతను బాగా ఆలోచించి మాకు వ్యతిరేకంగా కుట్ర పన్నడానికి ప్రయత్నించాడు. వాడు నాశనంగాను ఎలాంటి దుష్టయత్నానికి ఒడిగట్టాడు. వాడు పాడుగాను ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు. తర్వాత అతను జనం వైపు చూశాడు. ఆ తర్వాత బ్రుకుటి ముడిచి మూతి విరుచుకున్నాడు. ఆపై వెనక్కి తిరిగి హూంకరించాడు. చివరికతను ఇది పూర్వకాలం నుంచి సాగుతున్న మంత్రజాలం తప్ప మరేమీ కాదు, ఇది మానవ వాక్కు మాత్రమే అన్నాడు. త్వరలోనే నేనతడిని నరకంలో విసిరిపడేస్తాను. ఆ నరకం ఏమిటో నీకేం తెలుసు? అది మనిషిని మిగల్చదు, వదిలిపెట్టదు. చర్మాన్ని నిలువుగా మార్చివేస్తుంది. దాని నిర్వహణకు 19 మంది కార్యకర్తలు నియమించబడ్డారు. మేము నరక పాలకులుగా దైవదూతల్ని నియమించాం. వారి సంఖ్యను అవిశ్వాసులకు పరీక్షగా చేశాం. గ్రంథ ప్రజలకు నమ్మకం కుదరడానికి, విశ్వాసుల విశ్వాసం మరింత దృఢం కావడానికి ఇలా చేశాం. కనుక గ్రంథ ప్రజలు, విశ్వాసులు ఎలాంటి అనుమానంలో పడిపోకూడదు. హృదయంలో కాపట్య రోగం ఉన్నవారు, అవిశ్వాసులు విమర్శిస్తూ దేవుడు చెప్పిన ఈ వింత మాటలోని అంతరార్థం ఏమిటో అంటారు. ఇలా దేవుడు తాను తలచిన విధంగా కొందరిని దారి తప్పిస్తాడు, మరికొందరికి దారి చూపుతాడు. నీ ప్రభువు సైన్యాల్ని గురించి ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. ప్రజలకు హితోపదేశం చేయడానికే ఈ నరకదూతల ప్రస్తావన తెచ్చాము. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు. చంద్రుడి సాక్షి, గడిచిపోతున్న రాత్రి సాక్షి, తెల్లారుతున్న ఉదయం సాక్షి. ఈ నరకం గొప్ప విషయాలలో ఒకటి. నరకం మానవుల పాలిట భయంకరమైన విషయం. మీలో సత్యాన్ని స్వీకరించడానికి ముందుకు రాదలిచే లేక వెనుకుండిపోగోరే ప్రతి వ్యక్తి పాలిట ఇది భయంకరమైన విషయమే. ప్రతి మానవుడు తన కర్మలకు బదులు తాకట్టు వస్తువు లాంటివాడు. అయితే స్వర్గవనాలలో ప్రవేశించే కుడిపక్షం వారు మాత్రం కాదు. వారు నరకంలో పాపాత్ముల్ని చూసి, మిమ్మల్ని ఏ విషయం నరకంలో పడవేసింది అని అడుగుతారు. దానికి ఆ పాపాత్ములు ఇలా అంటారు: మేము నమాజు చేసేవారిలో చేరలేదు, పేదలకు అన్నదానం చేసేవారం కాము, సత్య తిరస్కారులతో కలిసి మేము సత్యాన్ని తిరస్కరిస్తుండేవాళ్ళం, తీర్పు దినాన్ని అసత్య విషయమని ఖండిస్తుండేవాళ్ళం. ఈ స్థితిలోనే చివరికి అనివార్య విషయం మృత్యువు మా ముందుకొచ్చింది. అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇంతకు వీరికేమైంది? పులిని చూసి పారిపోయే అడవిగాడిదల్లా మా హితోపదేశానికి విముఖులైపోతున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన పేర మేము బహిరంగ లేఖ పంపాలని కోరుతున్నాడు. కాదు, అది కూడా కాదు. వారికసలు పరలోకమంటే భయమే లేదు. అంచేత దాన్ని గురించి వారు ప్రశాంతంగా ఆలోచించడం లేదు. ఎంతమాత్రం కాదు. ఇదొక హితోపదేశం. ఇష్టమైన వారు
దీని నుండి గుణపాఠం నేర్చుకోవచ్చు. దేవుడు తలుచుకుంటే తప్ప ఎవరూ గుణపాఠం నేర్చుకోలేరు. మానవులంతా అల్లాహ్కే భయపడాలి. ఆ హక్కు ఆయనకే ఉంది. తనకు భయపడే వారినే ఆయన క్షమిస్తాడు. క్షమించే అర్హత, అధికారం ఆయనకే ఉంది.